డైరెక్టర్ ఎం. జోకేకే తల్లి తన రక్తాన్ని పాలగా మార్చి ఎంతో కష్టపడి తన బిడ్డలకు నీడనిచ్చే ప్రయత్నంలో తన కష్టాన్ని మర్చిపోయి మరీ ఎంత బరువునైనా మోస్తూ గుప్పెటలో పెట్టుకొని పెంచే తల్లి తండ్రులు. తండ్రి కొన్నిసార్లు మర్చిపోయినప్పటికీ కూడా తల్లి రంగుల జీవితాన్ని చూపించాలని ప్రయత్నం చేస్తుంది. తల్లే మన మొదటి గురువు అవుతుంది. మన తల్లిలోనే స్త్రీ పురుషులు ఉన్నారు. సందర్భాన్ని బట్టి బయటపడతారు. తను ఎంత పని అయినా చేయగలదు, ఏ పైనైనా చేయగలదు. మనకు ఎంత కష్టం వచ్చినైనా తను రక్షణగా ఉండగలదు. తన కౌగిలిని ప్రేమను పంచగలదు. బిడ్డలు తప్ప తన ఆస్తి మరెవరూ లేరు అన్నంతగా ఒక గొప్ప తల్లి. ప్రపంచంలో ఈ భూమండలం మీద ఏ జాతి వారైనా సరే, ఏ మతం వారైనా సరే తమ బిడ్డలకు పంచే ప్రేమలో ఎటువంటి ద్వేషము ఉండదు. భగవంతుడు రూపంలో ఉండే తన తల్లికి ఎంతమంది గౌరవిస్తున్నారు, ఎంతమంది ప్రేమిస్తున్నారు. తన తల్లి కన్నీరు తుడిచేవారు, తల్లిని ఆనందింపజేసేవారు ఎంతమంది ఉన్నారు. కానీ తల్లి మాత్రం తమ బిడ్డల ఆనందం కోసం ఏ పనైనా చేయగలదు, ఎంత కష్టాన్నైనా భరించగలదు. కష్టాన్ని కష్టంగా చూడకుండా కేవలం బిడ్డల మీద ప్రేమతో ఎంత శ్రమైనా చేయగలదు. తమ బిడ్డలను పోషించుకోవడానికి ఏమైనా చేయగలరు. పైసా విలువ తెలియకుండా, ఆకలి విలువ తెలియకుండా, డబ్బు విలువ తెలియకుండా పెరిగే కొంతమంది పిల్లలు ఉన్నారు మన సమాజంలో. కానీ ఆకలి విలువ తెలిసిన వారు తల్లి తండ్రి హృదయాలను బ్రేక్ చేయరు. కానీ తల్లి తండ్రులు మాత్రము బిడ్డలను ఎప్పటికీ ఏడిపించరు. వారి యొక్క ఆనందం కోసం, వారిని సుఖ సంతోషాలలో నిలబెట్టడం కోసం, వారి యొక్క ఆకలి తీర్చడం కోసం ఈ విశ్వమే తనైనట్టుగా కడుపులో పెట్టుకుని ఎటువంటి యుద్ధం చేయడానికైనా తల్లి ముందంజలో ఉంటుంది. బిడ్డలను శ్రమ లేకుండా, ఎవరు కాళ్ళ కింద బతకకుండా, తమ కలల కోసం, వారి జీవితంలో కోరికల కోసం, వారి ఆశలు పూర్తి చేయడం కోసం తల్లి తన సాయశక్తులా ప్రయత్నిస్తుంది. తను ఎన్ని బాధలు పడ్డా బిడ్డలను విడిచిపెట్టకుండా తన ప్రయత్నం తాను చేస్తూ ఉంటుంది. తల్లి గురించి మనము ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే భగవంతుడనేవాడు మనకు విగ్రహ రూపంలో ఉన్నారే తప్ప ఒక అమ్మవారిలా ప్రత్యక్షంగా కాపాడేది దేవుడు మనకు ఇచ్చినదే గొప్ప వరం మన అమ్మ.